లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు కోత రాష్ట్రాన్ని షేక్ చేస్తుంది. విద్యార్థులకు వార్డెన్ నోటీసులపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీన్ని సరిదిద్దుకునే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. వెంటనే వివరణ కోరుతూ వార్డెన్కు నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు అధికార విపక్షాలు ఫైట్ ఎలా ఉందో చూద్దాం. ఉస్మానియాలో కరెంటు కోతలు ఉన్నాయి, నీటి ఎద్దడి ఎదురవుతుంది, దయచేసి హాస్టల్ ఖాళీ చేసేయండి అని ఓయూ చీఫ్ వార్డెన్ విద్యార్థులకు ఇచ్చిన నోటీసు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా ధర్నాకు దిగారు. తాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాము కాబట్టి ప్రభుత్వం తమ డిమాండ్ పట్టించుకోవాలని ఆ రోజు రాత్రే ధర్నా చేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం వార్డెన్కు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు ఎక్కడికి వెళ్ళక్కర్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పుడు సీఎం విద్యుత్ శాఖ మంత్రి కూడా అయిన బట్టి విక్రమార్క అసలు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవన్నారు. ఆ వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు బట్టి విక్రమార్క. అసలు ఈ విషయం వెలుగులోకి రావడానికి రీజన్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూలో జరుగుతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించింది. అయితే ఖమ్మం సభలో మాట్లాడిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ ప్రభుత్వంలో కరెంటు కోతలు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. తాను ట్వీట్ చేశాను కాబట్టి వార్డెన్కు నోటీసులు ఇచ్చారన్నారు కేసీఆర్. మరోవైపు క్యాంపస్లోని సబ్ స్టేషన్ నుండి 2 ప్రత్యేక 11 kV ఫీడర్ల ద్వారా నిరంతర యూనివర్సిటీకి విద్యుత్ సరఫరా జరిగిందన్న విషయం మీటర్ రీడింగ్ల ద్వారా స్పష్టమైనట్టు అధికారులు వారిని నివేదించారు. వాస్తవాలు ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్కు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా, కంటిన్యూ అవుతుందో చూడాలి.